ఇది మన స్పైన్ ఇలా ఉంటుంది. సో ఇందులో ఈ ఫస్ట్ C1 టు C7 ఇదే చెప్పేది. సో ఇక్కడ నుంచి ఇక్కడ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా మంది. ఎస్పెషల్లీ నేను ఇక్కడ ట్రీట్ చేసే వాళ్ళు 25-30% ఆఫ్ నా పేషెంట్స్ అందరూ సర్వైకల్ పేషెంట్స్ అందరూ ఐటీ వాళ్ళే ఉంటారు. సో వి కాల్ ఇట్ యాస్ ఐటీ స్పైన్స్. ఇవన్నీ ఈ కర్వేచర్ చూస్తున్నారు కదా, ఐటీ వాళ్ళలో ఈ కర్వేచర్లు అన్ని పోతాయి, అంతా స్ట్రైట్ స్పైన్ అయిపోద్ది అనమాట. ఇలా అంటే ఇలా కూర్చొని సిస్టమ్ ముందు పని చేసుకుంటూ ఫోన్లు కంటిన్యూస్ గా చూసుకునే వాళ్ళు. సో వీళ్ళకి సివియర్ మైగ్రేన్ హెడ్ ఏక్స్, ఈ సర్వైకల్ పెయిన్ వాళ్ళకి కూడా ఈ హెడ్ ఏక్స్ అవి వస్తాయి. ఐ కవర్ ఇన్ ద నెక్స్ట్ టాపిక్. బట్ ప్రస్తుతం అయితే ఈ సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమ్ తో వచ్చే వాళ్ళ గురించి చెప్తా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ సర్వైకల్ ఈ చిన్న చిన్నవి చూస్తున్నారు కదండి, ఇవే డిస్క్లు అనమాట. సో ఈ బోన్స్ మధ్యలో ఉండేవి వర్టిబ్రల్ బాడీస్ అంటాము. సో ఈ డిస్క్ అనేది ఇంటాక్ట్ గా ఉంటుంది ఐడియల్లీ. ఇదంతా ఒక వెన్నుపూసని ప్రొటెక్ట్ చేస్తుంటుంది, అంతా వెన్నుపూస. సో ఎప్పుడైతే ఈ డిస్క్ కొద్దిగా 1 మిల్లీమీటర్ బయటకు వచ్చింది అనుకోండి, సో పేషెంట్ అనే వాడికి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎలాగా? మెడ నొప్పి నుంచి మొదలయ్యి చేతులకి, భుజాలకి, ఎల్బోస్ కి, రిస్ట్ కి, అండ్ ఆ తర్వాత చేతులు తిమ్మిర్లు, వేళ్ళ తిమ్మిర్లు చెప్తారు. ఎస్పెషల్లీ ఏమైనా పడుకుంటే, లేకపోతే ఏమైనా డ్రైవింగ్ చేసినప్పుడు, ఇలాంటి టైంలో. అండ్ ఇది పోను వాళ్ళు వదిలేస్తారు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 8 mm డిస్క్ సైజు అలా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా 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 తగ్గిపోతూ 6 mm 5 mm వచ్చేసేటప్పటికి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంకా లిటరల్లీ వాళ్ళు పడుకోలేరు. పడుకున్నా తిమ్మిర్లు ఎక్కేస్తాయి. నించున్న 24/7 వీళ్ళకి తిమ్మిర్లు, మంట, బరువు, ఇవి సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఈ నరం కంప్లీట్ గా ఒత్తిడి కలుగుతోంది అని దాని అర్థం, కంప్రెషన్ అవుతుందని. సో దీనికి మనం ఏం ప్రొసీజర్ చేస్తామంటే, పేషెంట్ కి ఫస్ట్ ఎంఆర్ఐతో నేను కన్ఫర్మ్ చేసుకుంటా ఏ లెవెల్లో, ఈ C1 టు C7 అని చెప్పాను కదా, ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది డిస్క్, ఎంత మిల్లీమీటర్ బయటకు వచ్చింది, అండ్ ఉత్తి ఇది ఒక్కటే డిస్క్ ఒకటే ప్రాబ్లం ఉందా, వెనకాల ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయనేది నేను చూసుకుని ఆ తర్వాత పేషెంట్కి ఏం చెప్తా అంటే ప్రొసీజర్. సో ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే, సో పేషెంట్ ఇలా బోర్లా పడుకోబెట్టి ఇక్కడ ఒక చిన్న నీడిల్ తీసుకెళ్తాం అనమాట. లోకల్ అనెస్థీషియా ఇస్తాం. సో లోకల్ అనెస్థీషియా ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒక సన్నటి వైర్ పాస్ చేస్తాం అనమాట. ఒక చిన్నటి క్యాథెటర్ అంటాం అనమాట. ఆ క్యాథెటర్ అంటే ఏంటంటే మన పైప్, ఫర్ ఎగ్జాంపుల్ డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది కదా, చిన్న ఒక పైప్ వెళ్ళి ఇటు చిల్లులు ఉంటాయి ఆ పైప్కి. సో అలాంటి పైప్సే మేము యూజ్ చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఏరియా ఉందో, అంటే C1 C2 కానీ C2 C3 కానీ అదే లెవెల్లోకి వెళ్ళి ఆ పైప్ని తీసుకెళ్ళి ఆ ఏరియాలో దీని చుట్టుపక్కల ఉన్న వాపుని, ఇలా ఉంటుంది, ఇది నరం, ఇది ఫ్రీగా ఉన్న నరం పైనది. ఎప్పుడైతే ఈ నరం దగ్గరికి ఈ డిస్క్ వచ్చి ఇలా దీని మీద కూర్చుంటుందో, ఏ ఏరియాలో అయితే నరం సప్లై చేస్తుందో ఆ ఏరియా అంతా తిమ్మిర్లు, మంట, వాపు ఇవన్నీ ఉంటాయి. సో నా నీడిల్ ఇక్కడ వరకు వెళ్తుంది. వెళ్ళి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ, వాపు అంటే ఇన్ఫ్లమేషన్, యాంటీ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు తగ్గించే గుణాలున్న నా లోకల్ అనెస్థీషియా ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న వాపుని మొత్తం తగ్గిస్తే ఈ నరం మీద పడే ఒత్తిడి ఉంటుంది కదా, ఆ ఒత్తిడి క్లియర్ అవుతుంది. అప్పుడు ఈ నరం ఫ్రీ అవుతుంది. సో దీంతో పేషెంట్కి వచ్చే ఈ సిమ్టమ్స్ అన్ని తగ్గుతాయి. ఇది కేవలం 40 to 45 నిమిషాల్లో ప్రొసీజర్ చేస్తాను. అండ్ పేషెంట్ ఇంకొక పావు గంట అబ్జర్వేషన్లో పెడతాము. అండ్ అదే రోజు డిశ్చార్జ్ చేసేస్తాం. చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తాము. ఆ జాగ్రత్తలు ఫాలో అవుకుంటూ ఉంటే పేషెంట్కి ఈ పెయిన్ రిలీఫ్ యూజువల్గా మళ్ళీ తిరిగి రాదు. సో అలాగే చాలా మంది ఈ సర్వైకల్ డిస్క్ బల్జ్ లాగే, స్పాండిలోసిస్ లాగానే, స్పాండిలైటిస్ లాగానే నడుం నొప్పికి కూడా వస్తారు. వాళ్ళు సయాటికా పెయిన్స్ అంటారు అన్నమాట చాలా మంది. సో ఈ సయాటికా పెయిన్ కూడా నడుం నొప్పిలో మొదలయ్యి ఎక్కడైతే ఈ వాపు బయటకు వస్తుందో, డిస్క్ బయటకు వస్తే ఈ నడుము, కాళ్ళు, తుంటి, కాళ్ళు అండ్ తిమ్మిర్లు కింద వరకు వెళ్తాయి, వేళ్ల వరకు వెళ్తాయి, వేళ్ల చివరి వరకు. వీటికి కూడా ఈ డిస్క్ బల్జ్ అనేది ఎంత ఎంఎం ఉంటుంది ఏంటి అనేది ఎంఆర్ఐ చూపిస్తూ ఉంటుంది మనకి. సో మెయిన్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డిస్క్ బల్జ్ వల్ల పేషెంట్కి ప్రాబ్లం రాదు. డిస్క్ బల్జ్ వచ్చి ఈ నరాన్ని ఎప్పుడైతే ఇరిటేట్ చేస్తుందో దాని చుట్టుపక్కలంతా వాపు వస్తుంది. ఈ వాపే పెయిన్ లాగా రేడియేట్ అవుతుంది. సో అందుకని ఫస్ట్ మనము ఈ ఇంటర్వెన్షన్ కూడా వాపు తగ్గించడానికే చేస్తాం, ఈ ప్రొసీజర్స్ కూడా. సో దీని వల్ల పేషెంట్స్ కి రిలీఫ్ వస్తుంది. అండ్ చిన్న చిన్న జాగ్రత్త వల్ల మళ్ళీ తిరిగి రాకుండా కూడా ఉంటుంది. సో మీరు ఇందాక ఒకటి మెన్షన్ చేశారు, సర్జరీయే లాస్ట్ ఆప్షన్ లాగా చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడ నేను 1/4 ఆఫ్ మై పేషెంట్స్ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా సేమ్ అదే సయాటికా పెయిన్ తో మళ్ళీ తిరిగి వచ్చే వాళ్ళని 1/4 ఆఫ్ దెమ్ చూస్తాను. అండ్ సర్జరీ అయ్యాక కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఇలాంటి చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్ ద్వారా వాళ్ళకి ప్రొసీజర్ ఇచ్చి రిలీఫ్ పొందుతారు. అలాంటప్పుడు ఫస్టే సర్జరీ అంత పెద్దది కాకుండా చిన్నగా ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ చేసుకున్నాం అనుకోండి, అసలు సర్జరీ అనే ఆప్షనే రాదు కదా మేడం. సర్జరీ అనే థాట్ కూడా రావక్కర్లేదు. సో డోంట్ నెగ్లెక్ట్, మీ పెయిన్ ని మీరు వెంటనే నెగ్లెక్ట్ చేయొద్దు. సో రోజుల తరబడి, అట్లీస్ట్ నెలల తరబడి మీరు సఫర్ అవుతుంటే
ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా వస్తే మీకు ప్రొసీజర్ వల్ల సక్సెస్ అవుతుంది అండ్ మాకు కూడా హెల్ప్ అవుతుంది. సో చూసారు కదా, చాలా వరకు ఏంటంటే ఖచ్చితంగానే అమ్మో మనకి వెన్నుపూస కానీ, లేకపోతే కీళ్ళ నొప్పులు కానీ, లేకపోతే మెడ పెయిన్ కానీ వచ్చింది అంటే ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళిపోవాలి. సర్జరీ చేయించుకుంటే ఒక్క దెబ్బతోనే ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతే ఇంకా లైఫ్ టైం ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనేది ఇదంతా కూడా అది మన అమాయకత్వం. సో ఎప్పుడైనా సరే సర్జికల్కి వెళ్ళకుండా నాన్ సర్జికల్గా మన పర్మనెంట్గా ఎలాంటి పెయిన్ లేకుండా ట్రీట్మెంట్ మీరు చేయించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రాణ హాస్పిటల్ని విజిట్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి.